గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మీ న్యూగా వచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇక్కడ చేపల వాటికి వచ్చినాం అన్నమాట. నేను మా బంటి అండ్ మా సాయి. సో చూసినట్టయితే ఇక్కడ చేపలన్నీ ఎండకి చచ్చిపోతున్నాయి అన్నమాట. ఈ చచ్చిపోయే బదులు మేమన్నా పట్టుకొని మేము తింటామని ఇక్కడికి వచ్చాం. లెట్స్ గో. చూడండి ఇంకో సాయి బ్రో, బండి బ్రో, నేను వీడియో ఇస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే ఇంకో ఈడో చేప, ఆడో చేప, అసలు మామూలు చేపలు కాదు. ఇంకో ఈడ చూసినట్టే ఇంకో ఎండకి ఎట్లా చచ్చిపోయినాయి తెలుసా? చేపలన్నీ ఎండకి చచ్చిపోయినాయి. ఈడ ఇది చాలా అంటే ఇంకో చిన్న ఉంది కాబట్టి ఎండకు మొత్తం చచ్చిపోయినాయి అన్నమాట. చూడండి, ఇంకా చూపిస్తూనే ఉంటా మీకు. చూసినట్టయితే ఇంకో ఈడ చేపలు చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నాయో, ఎట్లా పడున్నాయో. ఎండకు మొత్తం చచ్చిపోతున్నాయి. ఇంకో ఈడ చూసినట్టయితే ఇంకో ఈడ కూడా ఒకటి లేచి ఉంది. ఈ చెరువు చూసినట్టయితే చిన్నది, మొత్తం మినిగిపోయింది కాబట్టి, చెరువు మొత్తం గుంజిపోయింది కాబట్టి చేపలన్నీ వాడున్నాయి. అరే ఇంకో గిడ ఒకటి ఉంది. సాయి రారా, జల్దీ రారా. అరే గీనే ఉందిరా. సాయి బ్రో ఇంకో చూసారా ఎట్లా తీసాడు? చూడండి, దీనికి పానం ఉందా లేదా చూడండి. బండి బ్రో కింద పడ్డారు. చూసినట్టయితే బండి బ్రో చూసారు కదా. అరే గజూర్రా కొన్నాడైతే ఇంకో చేపలు కనిపిస్తున్నాయా? అన్ని చేపలు ఎట్లా చచ్చిపోయినాయి చూడండి. చేపలు మొత్తం చచ్చిపోయినాయి నిజంగా, చాలా దారుణంగా. చేపలు మొత్తం చచ్చిపోయినాయి అన్నమాట. ఎంత వేడి ఉంటే చచ్చిపోతాయి చెప్పండి. వేడికి చేపలు కూడా చచ్చిపోయినాయి. చూసినట్టయితే చూసుకోండి ఎట్లా చచ్చిపోయినాయి. మనం చూసినట్టయితే ఇంకో చేపల కోసం చీర కూడా ఇచ్చినాం అన్నమాట. ఈ చీరని బట్టి మేము చేపలు పడతాం. చేపలు పట్టినాక మీకు మొత్తం చూపిస్తాం. ఇంకో సాయిబ్రాహిం ఇంకా అనిపిస్తున్నాడు, ఆల్రెడీ బట్టలు ఇప్పేసాడు. ఇదంతా చెరువు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకో సాయిబ్రాహి ఎట్లా పడుతుండో, ఏడునే అని లెంకుతుండు. బండి బ్రో చూడు ఇంకో. బ్రో ఏ అన్నీ ఉంటుంది చూడు, దెబ్బ మంచిగా కొట్టు ఇరగట్టుకొని రావాల్సింది. పెద్ద చేప బ్రో, అది ఉంటుంది అన్న ఉంటుంది. పురుగు వస్తున్నాయి, అంతా తిరుగుతుంది అది. దాని దెబ్బ తాకి దానికి వసపడదు. ఇప్పుడా నాయన, ఇప్పుడా డబ్బు నిప్పు బ్రో. దాదా అరే ఇట్రారా. అన్నిటి వస్తున్నాయి, ఇటు పోవాలి. అరే ఏమన్నా దుంకుతున్నారా? హైలైట్ దుంకుతున్నారా? తీసుకోరు వీడియో కాదు డబ్బులు దిగుడు షాప్ ఎట్టింది. పెద్ద షాప్ ఇది చూడు. ఏది బ్రో చాపేది? సాయి బ్రో చంపేసిండు మొత్తం. మన వేటప్ ఉంటుంది. రెండు పెద్ద నేనే తెంపిన. ఇటువంటి ఇంకా రెండు కొట్టాలి. మనసు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడే దింకునేరా బ్రో. నువ్వు తప్పని తీసి ఇరవట్టుకొని లేట్ చేయకు. అమ్మా మీరు ఫోన్ వస్తే కాదు నా ఇంకనే అమ్మ. అరే 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 క్యాచ్ రావండి. మొత్తం ఆటాడుతున్నాయా? అయ్యో అది నాకు భయం అవుతున్నాయి. ఇస్తుంటే చీర కాదురా, మనము తొక్కుతున్నామా అదే చూస్తున్నారు.
ఇట్లా అందరూ జరగట్టు అంతే దుక్కుతాయి పెద్ద పడితే అందదు బ్రో. అందరూ మనం లేపాం కానీ గట్టిగా పట్టు. పెద్ద అటు నుంచి రా బ్రో, అటు నుంచి రా మళ్ళా. చేపంతా గిట్టేందిరా లో బ్రో, అటు నుంచి కిందికి పెట్టండి, కింది పెట్టకు, కింది పెట్టచ్చు, ఎగిరేసి పడుతున్నాయి, కిందికి దొరికాయి నీళ్ళ ముంత ఏమవుతుంది దాన్ని పట్టు మనం ఇట్లా ఎవరైనా పడ్డదా బండి బాయ్ బ్రో. సో గైస్ చేపలు అయితే కొన్ని పడ్డాయి, అంటే 2-3, అంటే మాకు ఎక్కువ దొరకలేదు అన్నమాట. అండ్ చచ్చిపోయిన చేపలు మనం తీసుకోలేం కదా, సో అందుకని అవి ముట్టలేదు అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.